హలో ఎవ్రీబడి, ఎలా ఉన్నారు? అక్కినేని అభిమానులు, కార్తీక్ గారి ఫ్యాన్స్, ఇంకొంచెం సౌండ్ రావచ్చబ్బా. ఎంతమంది యూత్ వన్స్ మోర్ అంటూనే యూట్యూబ్లో అన్నిసార్లు చూశారు మీరు ఆల్రెడీ. మళ్ళీ యూట్యూబ్లో చూడండి, ఎందుకంటే మనం ఇవాళ చూడాల్సినవి చాలా ఉన్నాయి స్క్రీన్లో కాబట్టి. ఎస్, సో సర్దార్ సినిమా ఎంత ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్గా మన ముందుకు వస్తుందో, ఈ సినిమాలో పాటలు కూడా అంతే అద్భుతంగా మనల్ని అలరించడానికి రెడీగా ఉన్నాయి. అండ్ ఆల్రెడీ రిలీజ్ అయిన పాటలు కూడా అంతే అద్భుతంగా అలరిస్తున్నాయి. విన్నారా అందరూ? సేనాపతి నేనే. సో కార్తీక్ గారు మంచి యాక్టర్ అని మనందరికీ తెలుసు, కానీ ఒకే ఒక జీవితం సినిమా నుంచి మాత్రం ఆయనలోని సింగర్ అవతారాన్ని కూడా మనకి ఎస్టాబ్లిష్ చేసి ఎంటర్టైన్ చేస్తున్నారు. ఎలా అనిపించింది సాంగ్? మరి ఇప్పుడు ఒక్కసారి ఆన్ స్క్రీన్ చూద్దామా? అయితే ఇప్పుడు మనకి తెలుగులో పాడింది మాత్రం అనురాగ్ కుల్కర్ణి గారు. సో ఆ పాటని ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాము. సేనాపతి నేనే సాంగ్ ప్లీజ్, లిరికల్ వీడియో. Yes, King Nagarjuna garu, hearty welcome. Come on, Sardar. ఇద్దరు కలిసి ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. ఎలా ఉంది ఐ ఫీస్ట్? వెల్కమ్ నాగ్ సార్, వెల్కమ్ టు ద ఈవెంట్. ఎస్, కింగ్ ఈజ్ హియర్. ఓకే, మరి కింగ్ నాగార్జున గారు సర్దార్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసిన శుభ సందర్భంలో ఆయన మీద ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో రెడీ చేశారు శ్రేయస్ మీడియా. మరి ఆలస్యం చేయకుండా చూసేద్దామా? సార్, దిస్ ఈజ్ వెల్కమ్ వీడియో ఫర్ యూ సార్. దిస్ ఇస్ స్పెషల్ వెల్కమ్ వీడియో ఫర్ యూ. ఎస్, హియర్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్. ఎస్, కింగ్ నాగార్జున గారికి మరొకసారి సాదర స్వాగతం పలికేస్తూ, కొంతమంది డిక్షనరీల్లో స్పెషల్గా ఏమన్నా క్రియేట్ చేశారేమో, అసలు ఏ ఫర్ ఏజ్ అనే వర్డే లేదనుకుంటా వాళ్ళకి. అందులో ఫస్ట్ టాప్ 1 నాగార్జున గారు. అయితే ఇక్కడ ఇంకొక క్యాండిడేట్ కూడా ఉన్నారు, లైలా గారు. నా చిన్నప్పుడు ఎగిరే పావురమా చూసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఏమిటో. ఓకే, ఎనీవే, సో ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే డైరెక్ట్గా టీంతో ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది. అక్కడ కొంచెం డిస్టెన్స్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది అనమాట నాకు. క్విక్ క్వశ్చన్స్ అనమాట. రజీషా గారు, ఫస్ట్ మీకే. తిట్టుకోవద్దు నన్నేమి. సూర్య ఆర్ కార్తీ? దిస్ ఆర్ దట్? దిస్ ఆర్ దట్? సూర్య గారు ఆర్ కార్తీ గారు? యూ హ్యావ్ టు ఆన్సర్ వన్. చెక్ చెక్. హలో, వస్తుంది. అరే మైక్ వస్తుంది. Okay, my just one question, okay? If you ask this question to their mother, will she be able to answer? No, right? No, right? No, right? So I also can't, because I'm an equal fan of both of the actors, professionally and personally. ఇంత ఇంటెలిజెంట్ ఆన్సర్ నేను ఎప్పుడు వినలేదమ్మా. దట్ ఓకే. ఇది ఇంకొకటి, హోస్టింగ్ అ టెలివిజన్ షో ఆర్ యాక్టింగ్ ఇన్ మూవీస్? Any day acting. ఓకే. ఆఫ్ స్క్రీన్ కార్తీ గారు ఆర్ ఆన్ స్క్రీన్ కార్తీ గారు? That's also so tough. వాళ్ళే ఆన్సర్లు చెప్పేస్తున్నారు వెనకాల నుంచి. I love off-screen Karthi garu, but I admire on-screen Karthi garu. So రెండింటిని బ్యాలెన్స్ చేశారు బాగా. ఓకే, సో ఇప్పుడు లైలా గారు, మీకు కూడా ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడగాలనిపిస్తుంది. ఎందుకంటే మీ కెరియర్లో శివపుత్రుడు కూడా చాలా ఇంపార్టెంట్ ఫిలిం అండ్ మా అందరికీ కూడా బాగా నచ్చిన సినిమా కాబట్టి, సూర్య గారు ఆర్ కార్తీ గారు? ఇప్పుడు చెప్పాలి. బోత్ లేదు, ఆప్షన్ లేదు మా దగ్గర. దిస్ ఆర్ దట్టే ఉంది. I have both. So one I have worked with both. So fans are helping you. కార్తీ గారు వినట్లేదు బై ద వే. నాగార్జున గారు. అబ్బా సార్, ఆప్షన్ 3. సూర్య గారు ఆర్ కార్తీ గారు అంటే ఆప్షన్ 3 తీసుకున్నారు ఆవిడ. సరే, ఇప్పుడు ఇంకొకటి, శివపుత్రుడు ఆర్ సర్దార్? ఓ
Oh, ఇప్పుడు ఇంకొక ఆప్షన్ లేదు మీకు, శివపుత్రుడు ఆర్ సర్దార్. today Sardar. టుడే సర్దార్. ఓకే, నువ్వే కావాలి ఆర్ మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి. ఓలే 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 ఓలా ఓలా. Mr. and Mrs. Shailaja Krishnamurthy. ఓకే, రీజన్? I don't know, I liked that movie. It was very sweet and very close to my heart. ఓకే, అండ్ ఇప్పుడు గోవా ఆర్ చెన్నై? అరే మీరు వెళ్ళడానికి కాదు, Hyderabad. ఇదేమిటి ట్విస్ట్? గోవాలో పుట్టారు, చెన్నైలో పెరిగారు, ఇప్పుడు మాత్రం థర్డ్ ఆప్షనే వచ్చిందా Yes, హైదరాబాద్? always third option. ఎనీవేస్, కార్తీ గారు ప్లీజ్. ఎలా ఉన్నారు కార్తీ గారు? నేను బాగానే ఉన్నానండి, మీరు దగ్గరకు వస్తేనే భయం వస్తుంది. ఇప్పటిదాకా బాగానే ఉన్నానంటారా? Correct. లేదు, మీకు చాలా సింపుల్ క్వశ్చన్స్. గీతాంజలి ఆర్ శివ? గీతాంజలి. ఐ నో, ఎనీ డే మణిరత్నం గారి సినిమా ఫర్ యూ, వి ఆల్ నో. అది మాత్రం కాదు, నాగార్జున గారిని చూసి మనం పడిపోయాం మొత్తం. Of course. వాట్ యాక్టింగ్, రొమాన్స్ అనేది ఏంటో ఫస్ట్ టైం నేను తెలుసుకునేది ఆ సినిమా చూసేసా. అది అప్పుడేంటి రొమాన్స్, ఇప్పుడు కూడా అదే ఊపిరిలో dialogue. ఎప్పుడు యా, సో వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ టు మణిరత్నం గారు ఆర్ యాక్టింగ్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ మణిరత్నం గారు? దిస్ ఆర్ దట్ యాక్టింగ్. యాక్టింగ్ ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్ అంటే కొడతారు, హీరోలు అంటే కొంచెం బాగా చూసుకుంటారు, అందుకే. అసిస్టెంట్ డైరెక్టర్ అంటే కొంచెం భయంగా ఉండాలి. తప్పకుండా దెబ్బలు కూడా. ఓకే, ఇంతకీ రోలెక్స్ అండ్ ఢిల్లీ కలిసి ఎప్పుడు కనిపించబోతున్నారు? నాకే తెలియదండి, లొకేషన్ అడగాలి. ఆ, బట్ నెక్స్ట్ ఇయర్ ఖైదీ 2 స్టార్టింగ్, అది మాత్రం కన్ఫర్మ్. ఖైదీ 2, ఢిల్లీ అండ్ రోలెక్స్. సో మీకు లవ్ స్టోరీస్ ఇష్టమా, యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టమా? యాక్షన్, ఎప్పుడు యాక్షన్ అంటే చాలా ఇష్టం నాకు. లవ్ స్టోరీస్ సార్ ఇప్పుడే వదిలేసారు. సార్ కూడా దగ్గర మాట్లాడాం, యాక్షన్ అంటే ఎంత బాగుంటుంది కదా స్క్రీన్లో. సో యూ లవ్ యాక్షన్. ఓకే, మీకు యాక్షన్తో పాటు డ్రైవింగ్ అంటే కూడా చాలా ఇష్టం అని అర్థమవుతుంది మాకు. ముఖ్యంగా- ఆవారాలో కార్ డ్రైవ్ చేస్తూనే ఉన్నారు, ఢిల్లీగా లారీ డ్రైవ్ చేస్తూనే ఉన్నారు, ఇందులో కూడా లారీ డ్రైవ్ చేస్తూ కనిపిస్తూనే ఉన్నారు. అంటే ఫర్దర్గా ట్రైన్ కూడా ఏమైనా నడుపుతారా ఫ్యూచర్లో? మీకు చెప్పేశారా సీక్రెట్ బయటకు వచ్చిందా? లీక్ చేశాను నేను ఏమన్నా? ఉంది, ఆ మ్యాటర్ కూడా ఉంది. ట్రైన్ కూడా నడిపబోతున్నారంట. బెస్ట్ డ్రైవర్ అవార్డు కూడా మీకు వచ్చేస్తుందండి ఫైనల్లీ. ఇంకేం మిగల్చరా ఎవరికి? ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ కార్తీ గారు. ఓకే, మనం చాలా మాటలు స్టేజ్ పైన కూడా మాట్లాడుకోవాలి కాబట్టి రాజేషాన్ నాతో పాటు తోడు తీసుకెళ్తున్నాను, ప్లీజ్ కమ్. ఎస్ సార్. సో రీసెంట్ టైమ్స్లోనే రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో మనందరినీ అలరించారు రజీషా గారు. అండ్ ఇప్పుడు మరోసారి దివాళీ కానుకగా సర్దార్లో కనిపించబోతున్నారు. సో మీ ఇద్దరి పేర్ వైఫ్ అండ్ హస్బెండ్గా కనిపిస్తున్నారని అర్థం అవుతోంది. సో టెల్ us యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఫర్ ద ఫిల్మ్ అండ్ సర్దార్ గురించి ప్లీజ్. అందరికీ నమస్కారం. హాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ ఫర్ us tonight. Thank you so much, Nagarjuna sir. Thank you so much for blessing us. Geetanjali is the first Telugu movie I ever watched, and I absolutely fell in love with you, and I'm a huge fan. Yeah. And Sardar is coming out on Deepavali, October 21st. My character's name is Indira, Indu. We have made this film with a lot of love, just like how everybody makes all the films with a lot of love. But I'm pretty sure this is going to be a perfect Deepavali treat, because it has everything. It has so much of action, romance, emotions, intensities, spy thriller, everything. So, bless us by visiting the theatres from October 21st onwards and watch a film in theatres. I'm pretty sure it won't disappoint you. Meeku chala santoshamga undi that I'm here. Thank you so much.
రజీషా గారు తెలుగులో మాట్లాడడానికి ఎంత కృషి చేస్తారంటే ఎవ్రీ టైమ్ షీఈస్ దేర్ ఫర్ ప్రమోషన్స్, ఏదో ఒక కొత్త పదాలు అన్ని నేర్చుకుంటూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ మూవీస్లో ఇంకా బెటర్మెంట్. Yeah, I hope so. I can completely understand Telugu, but it's very little difficult for me to speak now. But I promise I will actually learn how to speak. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ రజీషా గారు ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సో Thank you. మచ్. ఓకే, సో మరి ఇందాక మనం ఈ సర్దార్ సినిమాలోని జీవి ప్రకాష్ కుమార్ గారు అందించిన బ్యూటిఫుల్ సాంగ్ లిరికల్ వీడియో చూసేసాము, సేనాపతి నేనే. సో ఆ లిరికల్ వీడియోలో చూస్తే అర్థమవుతుంది స్టేజ్ ప్లే పైన కార్తీ గారు డిఫరెంట్ గెటప్స్లో కనిపించబోతున్నారు, ఒక డ్రామా నడుస్తుంది అని. అయితే ఇప్పుడు స్టేజ్ పైన అదే పాటకి పర్ఫార్మెన్స్ అందించడానికి మాత్రం డాన్స్ టీమ్ రెడీగా ఉన్నారు. సుదర్శన్ మాస్టర్, డాన్స్ టీమ్, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? సేనాపతి నేనే డాన్స్ పర్ఫార్మెన్స్. KLM Fashion Mall, keep loving more presents. Sardar pre-release event powered by Select Mobiles, associate sponsors Ushadaya Supermarket, Priya Gold, jewelry partner Vega Shri Gold and Diamonds, gaming partner Gamer Shots, social event partner Shreyas Utsav, music is on Sony Music. Amazing! Ura mass steps. Thank you so much, Karthi garu. Happy? Yes, that was Karthi garu for you. Okay, so Sardar cinema October 21st నుంచి థియేటర్స్ లో మన ముందుకు వచ్చేస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి ప్రెస్టీజియస్ బ్యానర్ ఈ సినిమాని సమర్పిస్తూ మన ముందుకి రిలీజ్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు ఫర్ దాట్. అండ్ మన పోలీస్ ఆఫీసర్ కార్తీ గారు ఎంత ట్రెండింగ్లో ఉంటారో రేపు సినిమా చూశాక తెలుస్తుంది. కానీ ఆల్రెడీ సర్దార్ ట్రైలర్ మాత్రం సూపర్ ట్రెండింగ్లో ఉంది. ఆ రేంజ్లో చూశారు ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్. మరి ఒక్కసారి ఉండండి, ఇంకొక చిన్న పని ఉంది. కార్తీ గారు మీరు మళ్ళీ భయపడకూడదు, అందుకే కొంచెం ముందే చెప్పి వస్తున్నాను, మీరు కొంచెం ప్రిపేర్డ్గా ఉంటారు. ఇప్పుడు చిన్న 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 టాస్క్ లాగా అనమాట. నేను కొన్ని జానర్స్ చెప్తాను అండ్ స్క్రీన్ పైన డైరెక్టర్స్ కొంతమంది వస్తారు. ఏ జానర్కి మీరు ఏ డైరెక్టర్తో వర్క్ చేయాలనుకుంటున్నారో మీకు చెప్తే, ఊపిరి చేసిన తర్వాత ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది కదా సార్ డైరెక్ట్ తెలుగు సినిమా చేసి, సో దానికి ఒక సెటప్ అనమాట ఇదంతా. మేమే సెట్ చేసేస్తున్నాం ఇక్కడ. కెన్ వీ హ్యావ్ డైరెక్టర్స్ ఇమేజెస్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు, సుకుమార్ గారు, బోయపాటి గారు, కొరటాల శివ గారు, హరీష్ శంకర్ గారు అండ్ అనిల్ రావిపూడి గారు, స్టార్ టాప్ డైరెక్టర్లు అందరూ ఉన్నారు. సో నేను ఒక జానర్, ఎవరు వాళ్ళకి చాలా కోరికలు ఉన్నాయి. ఓకే, సో నేను ఒక జానర్ చెప్తాను, మీరు క్విక్గా ఆ జానర్ని ఏ డైరెక్టర్తో చేయాలనుకుంటున్నారో చెప్పాలి. లవ్ స్టోరీ. నాకు కొంచెం హెల్ప్ చేయండి. నేను హెల్ప్ చేయాలా? ఓకే. సుకుమార్ గారు లవ్ స్టోరీస్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సుకుమార్ గారు లవ్ స్టోరీస్, హీరోకి చాలా వెరైటీ రోల్ ఉంటుంది అందులో. ఇంటెలిజెంట్ పిక్. యాక్షన్ రాజమౌళి గారు. యాక్షన్ రాజమౌళి గారు. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, యాక్షన్ మూవీ చేయాలనుకుంటున్నారు రాజమౌళి గారితో. ఓకే, థ్రిల్లర్. మళ్ళీ సుకుమార్ గారా? మళ్ళీ సుకుమార్ గారా? ఓకే, థ్రిల్లర్ మూవీ మళ్ళీ సుకుమార్ గారితోనే. రెండు చేయాలనుకుంటున్నారు సుకుమార్ గారు. సోషియో ఫ్యాంటసీ. అదేంటో నాకే తెలియదండి. సోషియో ఫ్యాంటసీ అంటే ఏంటి చెప్పండి సార్. హెల్ప్ ఏమైనా తీసుకోవచ్చు మీరు? హెల్ప్ చేయండి సార్. సార్, సోషియో ఫ్యాంటసీ జానర్లో కార్తీ గారు వాళ్ళలో ఎవరితో చేస్తే బాగుంటుందని మీరు అనుకోండి? రాజమౌళి గారు. ఓకే, మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. ఒక మాట నేను ఫస్ట్ చెప్తాను, అందరితో నేను పని చేయాలి. సో మీరు ఏదో గొడవలు చేయకండి. అది మీరు లాస్ట్ లో ఎలాగో మళ్ళీ చెప్పేయచ్చు, అందరితో వర్క్ చేయాలనుకుంటున్నాను. ముందే చెప్తున్నాను. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. బోయపాటి మాస్ మసాలా. బోయపాటి గారితో. ఓకే, ఫుల్ టు కామెడీ ఎంటర్టైనర్. అందరూ చెప్తున్నారు అనిల్ రావిపూడి గారు. అందరూ హెల్ప్ చేస్తున్నారు. సో నాకు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. అవును, ఇది నా మాట కాదు, ఆడియన్స్ ఓటింగ్. ఓకే, ఇక్కడ ఆడియన్స్ పోల్ కూడా జరుగుతుంది. ఫైనల్లీ పొలిటికల్ డ్రామా.
డైరెక్టర్స్ ఆల్రెడీ చూసాం కదా, వాళ్ళే హెల్ప్ చేసేస్తున్నారు. కొరటాల శివ శివ గారు, గారు. అంతే. బాబా బాబా ఎంత సార్, ఒక్కసారి మీరు ఒక ఫ్లయింగ్ కిస్ కూడా ఇవ్వచ్చు సార్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరి ఇక ఆలస్యం చేయకుండా కార్తీ గారితో ఇన్ని ముచ్చట్ల తర్వాత కార్తీ గారి మ్యాషప్ వీడియో చూస్తే అదిరిపోతుంది కదా. సో కెన్ వి హ్యావ్ కార్తీ గారిస్ మ్యాషప్ వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్. స్క్రీన్ పైన టైటిల్ ని పాజ్ చేయరా ప్లీజ్. ప్లీజ్ పాజ్ ద టైటిల్. సెపరేట్ పిక్చర్ కావాలా సార్? మీ ఇద్దరిది సెపరేట్ పిక్చర్. విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఒక్కసారి చెప్పేద్దామా? ఓకే, ఇప్పుడు ఫస్ట్ మాట్లాడిద్దామా, పాట అడుగుదామా? మాకు ఒక కొత్త ఆప్షన్ దొరికింది ఇప్పుడు. పాట పాట కదా, పాట ఫిక్స్. ఏ పాటమ్మా? ఏదైనా. నాగార్జున గారికి ఉన్నారు కాబట్టి నాగార్జున గారి సాంగ్ ఒక ట్రై చేద్దామా? సూపర్ సూపర్. నాకు తెలిసింది ఒక పాటే. కన్నుల్లోని గుండెల్లోని ధ్యానమే నాశని స్నేహమే నా శ్వాసని కోసమే ఆవు సుని చెలిపేందుకు నా భాష ఈ మౌనమే. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పాను కదా సార్, మీ ఫ్యాన్. చిన్నప్పటి నుంచి అమ్మాయిలకు వస్తే ఎన్నోసార్లు ప్లాన్ చేసి ఏం జరగలేదు. ఈ పాట ఎంతో మంది అమ్మాయిలకి పాడారు అన్నమాట, అది అర్థమైంది ఇప్పుడు. అందుకే ఇంత బాగా నేర్చుకున్నారు. ఓకే, నేను ఇప్పుడు మాట్లాడతామా? ప్లీజ్. థ్యాంక్ యూ. ప్రెస్ మీడియా వాళ్ళకి నమస్కారం, మా ఫ్యాన్స్లందరికీ పెద్ద నమస్కారం. అదే చెప్పేశారు, యుగానికి ఒకటి నుంచి ఒక డైలాగ్ ఇప్పుడు పెద్ద ఫేమస్ అయిపోయిందంట. ఎవర్రా మీరంతా, ఇంత ప్రేమిస్తున్నారా మీరు, ఎవర్రా? థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. మీరందరూ ఇక్కడికి వచ్చి మన సినిమాని సపోర్ట్ చేసినందుకు, ఇంత ప్రేమ ఇచ్చినందుకు ఫస్ట్ పెద్ద థ్యాంక్స్. ఈరోజు చాలా చాలా స్పెషల్ అండి. అన్నయ్య గారు వచ్చారు. నాగార్జున గారు నాకు ఎప్పుడూ పెద్ద ఇన్స్పిరేషన్. ఆయన చెప్పేది ఒక విషయం, నాకు ఫిల్మ్ఫేర్ మ్యాగజైన్లో చదివాను. అప్పుడు చెప్పారు, ఒక మంచి యాక్టర్గా ఉండాలంటే ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా ఉండాలి, ఇంట్రెస్టింగ్ హ్యూమన్ బీయింగ్గా ఉంటేనే మంచి యాక్టర్ అవ్వచ్చు అని చెప్పారు. ఐ స్టిల్ రిమెంబర్ సార్, ఐ వాస్ 10th standard దెన్. ఐ ఆల్వేస్ రిమెంబర్ దట్ బికాస్ బీయింగ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ బీయింగ్ అ గుడ్ యాక్టర్ అనేది అప్పటి నుంచి నేను తీసుకున్నాను. నాగార్జున గారు కింగ్ అంటే కింగ్ అండి. నేనేదో ఊరికే చెప్పలేదు. నేను ఊపిరి అక్సెప్ట్ చేసినందుకు ఫస్ట్ రీజన్ అంటే నాగార్జున గారు సినిమాలో ఉన్నారు కాబట్టి నేను ఒప్పుకుంటాను. నేను అప్పుడు చెప్తాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఐ రియలీ ఎంజాయ్డ్. చిన్నప్పటి నుంచి మనకు మంచి మెమరీస్ ఉంది కదా, మా బామ్మ ఇంటికి వెళ్ళే మెమరీ ఉంటుంది, స్కూల్ ఫైనల్ డే మెమరీస్ ఉంటాయి. అలాగే సినిమా కెరియర్లో
ప్రతి సినిమా తీసేటప్పుడు ఒక్కొక్క మెమరీ ఉంటుంది. దానిలో మోస్ట్ ఫేవరెట్ అంటే ఊపిరి చేసేటప్పుడు నాగార్జున గారితో యుక్రెయిన్లో మన ఇద్దరు సినిమాలు చూస్తాము. వి వెంట్ అవుట్ ఫర్ డిన్నర్, వర్క్అవుట్స్. అది గోల్డెన్ మెమరీ సార్. ఐ విల్ నెవర్ ఫర్గెట్, ఆల్వేస్ చెరిష్ దట్. అండ్ మోర్ దెన్ దట్ ఊపిరి 2 చెప్పేద్దాం వంశీతో. అండ్ లైక్ అ రియల్ బ్రదర్, he taught me so many things. He's learned so many things in life, but he taught me all those small things. Health గురించి కానీ, టేకింగ్ బోల్డ్ డెసిషన్స్ కానీ, ఆయన తీసే రిస్క్ ఎవరు తీయలేదు అనేది నా అనుమానం. ఆయన తీసుకొచ్చిన డిఫరెంట్ డైరెక్టర్స్, డిఫరెంట్ స్క్రిప్ట్స్, మనకు ఒక ఆర్జీవి గారు, మనకు ఒక మణిరత్నం గారిని తెలుగు సినిమాకి తీసుకొచ్చింది మన నాగార్జున గారే. ఐ ఆస్క్డ్ హిమ్ మెనీ టైమ్స్, సార్ హౌ డు యూ టేక్ సచ్ డిఫరెంట్ డెసిషన్స్ అనేది. ఐ డూ వాట్ ఐ లవ్ కార్తీ అని చెప్పారు. If you see in many places, I would have said the same thing. You have to do what you like. ఆయనకి ఫెయిలియర్స్, సక్సెస్ గురించి ఏం అక్కర్లేదు. రెండు ఆయన్ని అఫెక్ట్ చేయలేదు. ఈజ్ ఆల్వేస్ లివింగ్ బై ప్యాషన్, లీడింగ్ బై ప్యాషన్. రియలీ ఐ టేక్ యూ as my brother, sir. But I still call you sir. But ఏమో మీరు అన్నయ్య నాకు. అండ్ ఈ సినిమా అన్నపూర్ణ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. అప్పుడు మీరు నేను ఎన్నో ఇంటర్వ్యూలు చేస్తాను. అప్పుడు అందరూ మొహంలో అంత ఒక పెద్ద నవ్వు, అన్నపూర్ణ నాగార్జున గారు చేస్తున్నారు కదా అని. సో ఊపిరి నుంచి ఐ థింక్ దే ఆర్ సో హ్యాపీ వెన్ బోత్ ఆఫ్ అవర్ నేమ్స్ కమ్ టుగెదర్. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్రిల్డ్ దట్ నాగార్జున గారు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. నా కెరీర్లో సర్దార్ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ అండి. ఐఎమ్ యాక్టింగ్ యాజ్ అ 60-year-old ఆఫీసర్. ఆ తర్వాత ఒక పోలీస్ క్యారెక్టర్. దీని ముందు చేసే కాకి సినిమా నుంచి ఈ పోలీస్ వేరే పోలీస్. అండ్ దిస్ స్పై క్యారెక్టర్ బికేమ్ వెరీ స్పెషల్. దే ఆర్ ఆర్ అన్సంగ్ హీరోస్. ఎక్కడున్నారు, ఏం పని చేస్తున్నారు ఎవరికి తెలియదు. ఎలాంటి ఒక అప్రిసియేషన్ కాకుండా, దే డోంట్ హ్యావ్ ఎనీ అప్రిసియేషన్, బట్ స్టిల్ దే లివ్ ఫార్ ద కంట్రీ, ఫార్ ద పీపుల్, అండ్ దే థింక్ దిస్ ఇస్ మై ఫ్యామిలీ. దే థింక్ ఇండియా ఇస్ వన్ లార్జ్ ఫ్యామిలీ అండ్ దే సాక్రిఫైస్ సో మెనీ థింగ్స్. సో ప్రతిరోజు సర్దార్గా నటించినప్పుడు ఐ ఫెల్ట్ సో ప్రౌడ్. అంత గర్వపడ్డాను దట్ ఐఎమ్ ఏబుల్ టు షోకేస్ అన్సంగ్ హీరోస్ ఆన్ స్క్రీన్. సో దట్ వే దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్. అండ్ ఆ తర్వాత ఈ పోలీస్ క్యారెక్టర్ అనేది ఇప్పుడు మనం ఎలా ఉంటున్నామో, ఒక స్మాల్ ఫోటో పెడితే ఎంత లైక్స్ వస్తుంది, ఎంత కమెంట్స్ వస్తుంది అని, ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మన లైఫ్ మొత్తం మారిపోయింది. సో యు ఆర్ సీయింగ్ 2 different generations in one film and I am doing both the generations. So it became very very challenging. ఆ తర్వాత ఎన్నో లుక్స్, స్పై కాబట్టి వాట్ ఈస్ ద స్పై డూయింగ్ ఇన్ దిస్ ఫిల్మ్? ఇది జేమ్స్ బాండ్ లాగా 6-pack, లెదర్ జాకెట్స్, బిక్నీస్ లేకుండా ఇండియన్ స్పై థ్రిల్లర్. ఇక్కడ ఒక పల్లెటూరులో పుట్టిన ఒకటి స్పైగా మారితే ఎలా ఆలోచించారో, ఎలా వర్క్ చేస్తారో అది ఈ సినిమాలో ట్రై చేద్దాము. దీని ముందు అభిమన్యుడు సినిమా, విశాల్ సినిమా మీరు చూస్తారు, అదే పిఎస్ మిత్రన్ ఈ సినిమా డైరెక్ట్ చేశాడు. సో ఎలా డిజిటల్ క్రైమ్ని మన ముందుకు తీసుకొచ్చాడో అలాగే ఈ సినిమాలో కూడా మన కళ్ళు ముందు ఉన్న ఒక ముఖ్యమైన విషయం, దాని గురించి మనకి ఏం తెలీదు, దాని గురించి ఈ సినిమాలో ఉంది. అది ట్రైలర్లో లేదు, మీరు సినిమా చూస్తేనే అర్థం అవుతుంది. సో దర్ ఇస్ వన్ సర్ప్రైజ్ ఇన్ ద ఫిల్మ్ ఫర్ యూ. సో దాన్ని తీసుకుంటూ ఈజ్ woven a very interesting script with great characters. Laila madam character gaani, Rajisha character gaani, Rashi kanna fan evaram adi Rashi character gaani is made a very strong film. GV Prakash music tho, George camera work tho. I think manaki problems entante Netflix Amazon danlo enno spy films unna kabatti we are comparing, so we kept that in mind and we try to push the bracket higher. So I am hoping you will all like it. సో దీపావళికి ఖైదీ సినిమా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు దీపావళికి ఒక దీపావళి పండగ, అప్పుడు పండగ స్వీట్ లాగా, క్రాకర్ లాగా సర్దార్ రాబోతుంది మీ ముందు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్. ఐ హావ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ లక్ష్మణ్ గారు ఫర్ దిస్ ఫిల్మ్, బికాస్ ఈ సినిమాలో ఐ థింక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బడ్జెటెడ్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్. అ బిగ్ క్యాన్వస్ ఫిల్మ్ బికాస్ స్టోరీ హ్యాపెన్స్ అరౌండ్ ఇండియా. పాకిస్తాన్ నుంచి, చైనా నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఇట్ హ్యాపెన్స్ ఆల్ ఓవర్ ఇండియా. కాబట్టి ప్రతిరోజు వి షాట్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్. దే క్రియేటెడ్ సెట్స్ ఫర్ అ ఫోర్ట్, దే క్రియేటెడ్ అ ప్లాంట్. సో ఐ థింక్ ప్రొడక్షన్ డిజైన్ కదిర్ గారు వర్క్ కానీ అండ్ జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఐ థింక్ ఇట్ విల్ బీ వన్ టాప్ నాచ్, టెక్నికలీ వెరీ టాప్ నాచ్ ఫిల్మ్. దీనికి తప్ప నేను ఎన్ని చెప్పకూడదు. మీరు సినిమా చూడండి. ఐఎమ్ హోపింగ్ యూ విల్ రియలీ లైక్ ఇట్. అండ్ నాగార్జున గారు ఈ సినిమా తీసుకొచ్చినప్పుడు ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్. థ్యాంక్స్ టు శ్రీధర్ గారు, ఇక్కడ ఆల్వేస్ ఎ వెల్ విషర్ అండ్ విత్ అస్ ఆల్ ద టైమ్. అండ్ మీడియా వాళ్ళు మీరందరూ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినా నేను అదే చెప్పాను, నాకు పిన్ని ఇంటికి వస్తే ఎలా అనిపిస్తుందో నాకు అలా అనిపిస్తుంది.
సో ఎప్పుడు వచ్చినా ఐ ఆల్వేస్ ఫీల్ సో లవ్డ్ హియర్ అండ్ ఐ లవ్ యూ బాబు, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఎన్ని ఐ లవ్ యూ చెప్పినా అది చాలదు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. October 21st సినిమా రాబోతుంది. రాశి కన్నా ఫ్యాన్ 21st సినిమా రాబోతుంది, తప్పకుండా చూడండి. అండ్ థ్యాంక్ యూ. ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ లైలా మ్యామ్, రజిషా అండ్ ప్రవీణ్. థ్యాంక్ యూ ప్రవీణ్ అండ్ our makeup team Rashid Garu and Murugan, because this film depended heavily on costumes and makeup. So thank you for supporting us. And Raken, ఖైదీ తర్వాత మళ్ళీ ఈ సినిమాకి పెద్ద హోప్ ఇచ్చారు, చూసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కార్తీ గారు. ఇవాళ యాక్చువల్లీ మిస్సింగ్ రాశి కన్నా. ఏం చెప్పాలి, అన్న బాగున్నారు. గోవాలో షూటింగ్ జరుగుతుంది, రోలెక్స్ అక్కడే ఉన్నారు. వాళ్ళందరి ప్రేమని కూడా అక్కడ పాస్ చేయండి సూర్య గారికి, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. మరిక కింగ్ ఆఫ్ టాలీవుడ్ నాగార్జున గారి మాటలు వినేద్దామా సార్, ప్లీజ్. తమ్ముడు కార్తీని ఇంత ప్రేమతో ఇన్వైట్ చేశారు చూడు, చాలా చాలా థ్యాంక్ యూ. ఆయనకి థ్యాంక్ యూ చెప్తున్నాను. అందరికీ నమస్కారం. కార్తీతో ఊపిరి సినిమా చేశాను, మీ అందరికీ తెలుసు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది మా అనుబంధం. అండ్ ఇట్ హెస్ బీన్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ మా ఇద్దరికి. అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని ప్రజెంట్ చేస్తుంది. చాలా సంతోషంగా ఉంది, చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాను. నేను మొన్ననే కార్తీతోనే మాట్లాడాను ఈ సర్దార్ సినిమా గురించి. ట్రైలర్ చూసి చాలా బాగుందన్నాను. కార్తీ వెంటనే ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అబౌట్ ద ఫిలిం అన్నాడు, ఈ సర్దార్ సినిమా. అండ్ ఐ కెన్ ఇమాజిన్ హౌ గుడ్ ద ఫిలిం ఇస్. ట్రైలర్ చూస్తుంటే అదిరిపోయింది కదా, దీన్ని చెప్పాల్సిన అవసరం లేదు. అన్న సూపర్ స్టార్ సూర్య, కార్తీకి మీరు అన్నట్టే రోలెక్స్ సూపర్ స్టార్. ఒక సూపర్ స్టార్ అన్నగా ఉన్నప్పుడు ఆ సూపర్ స్టార్ షాడో నుంచి బయటకు వచ్చి తన ఇండివిజువాలిటీ ప్రూవ్ చేసుకోవడం చాలా తక్కువ. అటువంటి వాళ్ళని అరుదుగా నేను ఇద్దరినే చూశాను. ఇక్కడ మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాణ్, కర్ణాటకలో శివన్న తమ్ముడు పునీత్ రాజ్ కుమార్, తమిళనాడులో సూర్య తమ్ముడు కార్తీ. అది అంత ఈజీ పని కాదు, అంత సులభమైన పని కాదు, చాలా కష్టం. అండ్ కార్తీ అది ఎలా సంపాదించాడంటే బోల్డ్గా చాలా చాలా డిఫరెంట్ సినిమాలు చేసి కొత్త రకమైన స్టోరీస్ అటెంప్ట్ చేసి అన్న షాడో నుంచి బయటపడి ఇప్పుడు అన్న అంత సూపర్ స్టార్ అయిపోయాడు. గాడ్ బ్లెస్ యూ కార్తీ. అండ్ ఇంకొకటి, తెలుగులో పాటలు కూడా పాడతాడు. మొన్నే ఒకే ఒక్క జీవితంలో పాట కూడా పాడాడు కార్తీ. అండ్ తెలుగులో మాట్లాడతాడు. తెలుగులో మాట్లాడిన వాడిని మనం ఎప్పుడూ వదలం, ఇక్కడే పెట్టుకుంటాం. అందుకనే కార్తీని అంత అభిమానిస్తారు తెలుగువారు, ఈ సినిమాను కూడా అలాగే అభిమానిస్తారు. కార్తీ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఎస్పెషలీ టు ద టీమ్. అండ్ డైరెక్టర్ మిత్రన్, ఆయన సినిమాలు కూడా చూశాను నేను. ఇరుముతరై అభిమన్యుడు తెలుగులో ఫెంటాస్టిక్ డైరెక్టర్. అండ్ ఈ సినిమా కూడా అంత గొప్పగా తీసుంటాడని నాకు నమ్మకం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రేమకి కార్తీ అన్నట్టు ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు. అండ్ కార్తీ గారు, సూర్య గారికి నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా కూడా మా అందరి తరపున కంగ్రాచులేషన్స్ చెప్పండి. వి ఆల్ లవ్ దట్ ఫిల్మ్ ఆకాశమే నీ హద్దురా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్ అండ్ అక్కినేని నాగార్జున గారి ఫ్యాన్స్ and Karthi fans, thank you so much for making this pre-release event a huge success. Thank you one and all. October 21st నుంచి థియేటర్స్ లో దీపావళి కానుకగా సర్దార్ మన ముందుకి వచ్చేస్తుంది. Let's meet in theaters. Thank you everybody.